నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. అంబేద్కర్ జయంతి కార్యక్రమాల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆదేశానుసారం పల్నాడు జిల్లా అధ్యక్షులు శశికుమార్ సూచనల మేరకు వినుకొండ బజాపా పట్టణ అధ్యక్షులు కోట వెంకట సుధాకర్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 14న జరుగు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వినుకొండ పట్టణంలో ఉన్న అంబేద్కర్ విగ్రహాలను భారతీయ జనతా పార్టీ యువమోర్చా నాయకులు ఆదివారం పరిశుభ్రం చేసి దీపాలంకరణ చేశారు. ఈ సందర్భంగా బజాపా నాయకులు పట్టణ అధ్యక్షులు కోటా సుధాకర్ మాట్లాడుతూ సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో భారతీయ జనతా పార్టీ అట్టడుగు వర్గాల పేదవారికి సంక్షేమ పథకాలు అందిస్తూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అనుసరిస్తూ బలహీన వర్గాల అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ ఎంతో కృషి చేస్తుందని తెలిపారు. వినుకొండ పట్టణం 1వ వార్డు స్కూల్ ఎదురు బజార్ నందు గల కొత్తపేట శ్రీ సీతారామాంజనేయ స్వామి గుడి వల్లూరి బ్రహ్మానందం ధర్మపత్ని సుభద్రాదేవి కుమారులు మరియు కుమార్తెలు వారి ఆధ్వర్యంలో అద్భుతంగా నిర్వహిస్తూ శ్రీరామనవమి సీతారాముల కళ్యాణ మహోత్సవం సందర్భంగా 9వ రోజు నేడు దాతల సహాయ సహకారాలతో వారి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామయోగి మాస్టర్ నరసయ్య, అచ్యుత సుబ్బారావు, అప్పారావు, ప్రసాదరావు, చిత్రకారులు వెంకటేశ్వర్లు, ఎస్ఆర్ కలర్ ల్యాబ్ సతీష్, జగదీష్, కళ్యాణ్, చిన్న, గుడిపాటి చంద్రం, గంగినేని రవి తదితరులు పాల్గొన్నారు. మరియు వారి కుమార్తె గారి అమ్మగారి ఈ కార్యక్రమం దీనికి వినుకొండ గ్రామంలో జని పెద్దలు అందరూ కార్యక్రమాన్ని సంతోషంగా గ్రామం పెద్దలకి వృద్ధులకి భగవానీయులు కార్యకర్తలకి ఆంజనేయ స్వామి వారి అవగాహన గుడి, వల్లూరి బ్రహ్మానందం ధర్మపత్ని సుభద్రాదేవి వారి కుమారులు వారి కుమార్తె ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతున్నది. వీరు ఫస్ట్లో చిన్న గుడిగా ఉన్నది, తర్వాత భారీ ఎత్తున ఈ కార్యక్రమం పెద్ద గుడిగా కట్టించారు. కట్టించిన తర్వాత మేము ఈ లైన్లో కొన్ని వ్యాపార సంస్థలంతా కూడి మీరు ఇంత గుడి కట్టించారండి, మేము మాకు ఒక ఈ గుడిని పెత్తనంగా మాకంటే మా గుడిరాజు మాకు పెత్తనంగా మాకు ఇచ్చినట్లయితే మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. దానికి రామయోగయ్య గారి సహకారంతో వాళ్ళకి చెప్పడం జరిగింది. రామయోగయ్య గారు సహకారం చెప్పడం జరిగింది. వాళ్ళు అంగీకరించి మాకు ఇక్కడ కమిటీకి ఉపజెప్పడం జరిగింది. మాకు ఉపజెప్పిన కాడి నుంచి కూడా శ్రీరామనవమి నవరాత్రులు భారీ ఎత్తున కార్యక్రమం చేస్తున్నాము. ఇక్కడ చందాలు వసూలు చేస్తున్నాము. తర్వాత ప్రతి చందాదారులు కూడా సహకరిస్తున్నారు. ఈ కార్యక్రమం 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ముఖ్యంగా ఈ అన్నదాన కార్యక్రమంలో కూడా భక్తులు పోయిన వెంటనే మేము మా 500 రాసుకోండి, మా బియ్యం రాసుకోండి, మా 500 రాసుకోండి అన్నారు. మాకు సహకరించారు. వారికి మా ఈ గుడి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. స్వామివారి గుడి మేము చేస్తున్నామంటే మా గొప్పతనం కాదండి. ఈ యొక్క అవకాశం మాకు ఆ దేవుళ్ళు ఇచ్చారు. ఆ తర్వాత అటువంటి స్థానంలో ఉన్న వల్లూరి బ్రహ్మానందం గారు, వారి భార్య సుభద్రాదేవి గారు, వారి కుమారుడు కుమార్తె అందరూ కలిపి మా యొక్క అవకాశం ఇచ్చారు. మన కోటేశ్వర గారు చెప్పినట్టుగా ఈ గుడి మీరు కట్టించి విడిగా ఉంచేస్తే దానికి ఎవరు రాదు, గుడి ఆమె నుండి ఫలితం ఉందని మాకు చెప్తే అప్పుడు రామయ్య మాస్టర్ ద్వారా మేము మాట్లాడేసి ఈ యొక్క గుడి పబ్లిక్ చేసి అందరికీ చెప్పారు. వాళ్ళ ఒప్పందించిన బాధ్యతను మేము పూర్తిగా తప్పకుండా వాళ్ళ షరతులు దాటకుండా ఈ యొక్క కార్యక్రమం చేయగలుగుతున్నాము. ఇంత కార్యక్రమం చేయగలిగామంటే ఊళ్ళో వినుకొండలో వ్యాపారస్తులు కానీ ప్రతి వాళ్ళు మాకు ఎంతో సహకరించారు. అందులో మాకు సంతాన కోటేశ్వర గారు మన సభ్యులు ఉన్నారండి, కొందరు ఇంటర్వ్యూ బాగా బిజీగా ఉన్నారు. అందరి సహాయ సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా చేయగలిగామంటే అది ఆ దేవుని కృప, తర్వాత పెద్దవాళ్ళ కృప అని మేము వాళ్ళు కోరుకుంటున్నాము. ఈ యొక్క అవకాశం మాకు కల్పించినందుకు వాళ్లకు ఈ దేవుడికి మేము సరస్సు వచ్చి నమస్కరిస్తున్నాము.
ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా అమ్మగారి గుడైన కొత్తగట్లో ఉన్నది. ఈ గుడిని వల్లూరి బ్రహ్మానందం గారు వారి ధర్మపత్ని సుభద్రాదేవి గారు ఇరువురు వేసి వారి సొంత ధనంతో ఈ గుడిని నిర్మాణం చేయడం జరిగింది. అనంతరం ఈ బజార్లో వీళ్ళందరికీ అంటే కమిటీ సభ్యులందరికీ ఈ గుడిని అప్పచెప్పి దీన్ని దివ్యంగా అద్భుతంగా రూపుదిద్దే చేసి కార్యక్రమాలు నిర్వహించాలని వారు కోరడం జరిగింది. దాని సందర్భంగా శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు ప్రజలందరికీ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దీనికి సహకరించిన వాళ్ళంతా కమిటీ మెంబర్లు ఉన్నారు. వీరందరూ కూడా రామ్మోహన్ రావు గారు, సతీష్ గారు, ప్రసాద్ గారు, అచ్యుత కోటేశ్వరరావు గారు, జగదీష్ గారు, చిన్న గారు, చిన్న వెంకటేశ్వర గారు, అప్పారావు గారు, రామయోగ మాస్టర్ గారు, నరసయ్య గారు, ఇప్పటి చంద్రశేఖరరావు గారు వీరందరూ సహాయ సహకారాలతో ఈరోజు అన్నదాన కార్యక్రమం సుమారు 5,000 మందికి పైగా ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇది అందరి సహకారంలో జరిగినందుకు అందరికీ ధన్యవాదాలు. మండల కేంద్రమైన ఈపూరు గ్రామంలో తెలుగు బాప్టిస్ట్ చర్చిలో పాస్టర్ రేవా, బూదాల ఇజ్రాయేలు ఆధ్వర్యంలో మట్టల ఆదివారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా చర్చిలో ప్రార్థనలు జరిపి అనంతరం చిన్నారులు మట్టలను చేతపట్టుకొని ప్రధాన వీధులలో ర్యాలీని నిర్వహించారు. రాజులకు రాజు ఏసయ్య అని నినదిస్తూ క్రైస్తవ భక్తి గీతాలు పాడుతూ ర్యాలీని నిర్వహించారు. ఈపూరుతో పాటు మండలంలోని కొచ్చెర్ల, వణికుంట, అంగలూరు, కొండ్రముట్ల, బొమ్మరాజుపల్లి తదితర గ్రామాల్లో మట్టల ఆదివారాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు, సంఘ సభ్యులు, స్త్రీల సమాజము, యవ్వనస్తులు, సండే స్కూల్ చిన్నారులు పాల్గొన్నారు. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి ఈపూరు మండల ప్రజానికానికి మరియు తెలుగు బ్యాప్టిస్టు చర్చి సంఘ పెద్దలకును, స్త్రీల సమాజం వారికి మరియు యవనస్తులకును, సండే స్కూల్ పిల్లలందరికీ మరొకసారి యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామమున మరి మట్టల ఆదివారపు శుభాకాంక్షలు తెలియజేయుచున్నాను. ఆమె ఈరోజు యావత్ భారతదేశం అంతా కూడా మట్టల ఆదివారంను జరిగించుతున్నటువంటి శుభదినము. కాబట్టి ఈ మట్టల ఆదివారం యొక్క ప్రాముఖ్యత చాలా విలువైనది. యేసు ప్రభువారు ఒక గాడిదని ఎంచుకొని దాని మీద బేతనియా నుండి యెరూషలేమునకు ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రజలందరూ ఖర్జూరపు మట్టలు, గీత మట్టలు పట్టుకొని హోసన్నా జయం, హోసన్నా జయం, యూదుల రాజుకు జయం జయము, యూదుల రాజుకు అని నినాదాలతో కొందరు బయలుదేరారు. కొందరైతే నూతన వస్త్రాలు తీసుకొని చక్కగా గాడిద మీద కూర్చున్న ప్రభువుకు స్వాగతం పలుకుతూ ఆ వస్త్రాలన్నీ కూడా ముందు పరుచుకుంటూ వెళ్ళారు. ఆ వస్త్రాల మీద ఆ గాడిద చక్కగా మరి గాడిద మీద ప్రభు ఆసీనుడై ఆ యెరూషలేములో జయప్రవేశం చేసిన చూస్తున్నాం. ప్రాముఖ్యముగా యేసు ప్రభు వారు ఈ మట్లాదివారం చేసినటువంటి 3 ప్రాముఖ్యమైన విషయాలు. 1, యెరూషలేములో జయప్రవేశం చేశాడు. 2, యెరూషలేము దేవాలయం మతాధికారులు పెద్దలు దొంగల గుర్రగా మార్చినప్పుడు. వినుకొండ మండలంలోని కొండ కింద ఉన్న ఉప్పరపాలెం గ్రామంలో గైడెన్స్ బాప్టిస్ట్ మినిస్ట్రీస్ వారి ఎలోహిం చిన్నారుల ప్రార్థనా మందిరం ఆధ్వర్యంలో మట్టల ఆదివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా చిన్నారులు మట్టలు చేతబూని రాజులకు రాజు జై అంటూ నినాదాలు చేసి వీధులలో ప్రత్యేక క్రైస్తవ భక్తి గీతాలను ఆలపిస్తూ ర్యాలీని నిర్వహించారు. కార్యక్రమంలో నిర్వాహకులు అనితా వినీల్, సండే స్కూల్ చిన్నారులు పాల్గొన్నారు. నూజెండ్ల మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం ఉరువులు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. కొన్ని రోజుల నుంచి ఎండతాటికి అల్లాడిపోయిన ప్రజలకు కొంచెం ఉపశమనం కలిగింది. ఒక్కసారిగా కురిసిన అకాల వర్షానికి బయట కల్లాల్లో ఆరబోసిన మిర్చి తడిచిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.